మేడం ఫైనల్ గా మీరు గెలిచిన తర్వాత మినిస్టర్ వస్తే నేను ఒక పక్క మిషన్ తీసుకుంటా అని అప్పుడు గతంలో తోపుదిద్దు ప్రకాష్ రెడ్డి అన్నారు. దీన్ని మీరు నెక్స్ట్ మంత్రి కాబోతున్నారో వస్తే దీన్ని ఏ విధంగా సాల్వ్ గా స్వీకరిస్తారు? నాకు మంత్రి కావాలని నాకైతే ఆలోచన లేదండి. ఎందుకంటే నేను 5 సంవత్సరాలు మంత్రిగా చేశాను. చేయని వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ మంత్రులు ఇస్తే చాలు, అంతేగాని ఆయన ఇంకా అలాంటివి నేను మాట్లాడితే కూడా బాగుండదు. ఇలాంటి వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. మీసాల గురించి దాని గురించి. పరిటాల వాళ్ళు గెలవరు, గెలిస్తే నేను రాజకీయాలు తప్పుకుంటానన్నారు. పరిటాల వాళ్ళు ఒక్కసారి ఓడిపోయి ఉండొచ్చు. ఓటమి గెలుపు అనేది సహజమే. ఒక్కసారి అంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలే ఓడిపోయారు. అలాంటప్పుడు ఆ గాలి వల్ల మా ఫ్యామిలీలో ఓడిపోయి ఉండొచ్చు. కానీ నువ్వు అనవసరంగా ఒక్కసారి పరిటాల సునీతమ్మ మీద 4 సార్లు మీరు పోటీ చేశారు. నువ్వు 4 సార్లు ఓడిపోయినావు, 3 సార్లు నువ్వు ఓడిపోయినావు. నువ్వు ఒక్కసారి గెలవడం వల్ల ఏదో నేను తోపు అని తోపు మాటలన్నీ మాట్లాడితే ఇక్కడ ఎవరు ఇనుకుంటూ ఉండేవాళ్ళు కూడా ఎవరూ లేదు. ఎప్పుడైనా పరిటాల కుటుంబమే గెలుపు అనేది. మొన్న ఓట్లో కూడా నా నియోజకవర్గం ప్రజలు కసిగా పనిచేసి దాదాపు 26,000 ఓట్లతో మంచి మెజార్టీతో గెలిపించిన నా రాప్తాన్ నియోజకవర్గం ప్రజలకి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. రాప్తాన్ నియోజకవర్గంలో కూడా చాలా వరకు పనులు కూడా ఉన్నాయి. ఇప్పటికే దాదాపు నేను 60-70 కోట్ల రూపాయలు తీసుకొచ్చి సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, త్రాగునీటి సమస్యలు కానీ ఇవన్నీ కూడా తీర్చాం. రాప్తాన్ నియోజకవర్గం ఒక బాగా చేయాలనేది నా ఆలోచన. మీ నియోజకవర్గం సంబంధించి ఎలాంటి తీర్మానాలు చేశారు అభివృద్ధి విషయంలో? అంటే తీర్మానాలు ఇప్పుడు అన్ని నియోజకవర్గాలు ఒక ప్రాజెక్ట్ అండి. నా నియోజకవర్గంలో అప్పర్ పెన్నర్ ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్టు మా ప్రభుత్వం ఉన్నాడు, నేను మంత్రిగా ఉన్నాడు, 800 కోట్ల రూపాయలు సారి కూడా శాంక్షన్ చేశారు. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగిపోయింది. మళ్ళీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తీర్మానాలు చేసేదాంట్లో కూడా రాయలసీమ జిల్లాలో ప్రాజెక్టులు ఏవైతే ఆగిపోయినాయో అవన్నీ పూర్తి చేస్తానని ఈరోజు చంద్రబాబు నాయుడు సార్ చెప్పారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది చెప్తున్నటువంటి పరిటాల సునీత గారు. మరి చంద్రబాబు నాయుడు గారు వల్ల ఇది సాధ్యమవుతుంది. ఏదైతే ఆయన హామీ ఇచ్చారో వాటన్నిటి కూడా తప్పకుండా నెరవేర్చారని చెప్పి కూడా పరిటాల సునీత చెప్తున్నారు. కెమెరామెన్ దస్తగిరితో రాజు, 99 టీవీ, మహానాడు ప్రాంగణం నుంచి.